హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ హయానా అండ్ మమ్ అఫీషియల్. వెల్కమ్ టు కొత్త ముచ్చట. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? మేమైతే ఇప్పుడు సంక్రాంతికి ఉపవన్ లేక్ అని తానలోనే పెద్ద లేక్, అది అక్కడ సంక్రాంతికి జాతర జరుగుతుందట. నేను కూడా ఫస్ట్ టైం జాతర అక్కడ జరుగుతుందని వినడం. అంటే పోయినా కానీ ఇదివరకు జాతర కోలేదు ఎప్పుడు. అదే మా నాన్న వాళ్ళు వచ్చిరని జాతర పోతున్నాం అందరం. ఇక్కడ ఆటోలల్లో ఓన్లీ ముగ్గురికే కూర్చోవచ్చు, ముగ్గురే కూర్చోవాలి, అంతకంటే ఎక్కువ మంది కూర్చోరాదు. అందుకే ఓలాలో కార్ బుక్ చేసినాం. హయాంతో కలిపి 5 మెంబర్స్ కాబట్టి కార్లో వెళ్ళొచ్చని కార్ బుక్ చేసినాం ఓలాలో. దానికోసమే వెయిట్ చేస్తున్నాం అక్కడ. ఇక కార్ వచ్చినాక ఇంటి దగ్గర నుంచి మాకు 20 మినిట్స్, కార్లో 20 మినిట్స్ పట్టింది. స్టేషన్ దగ్గర దాకా. అక్కడ జైంట్ వీల్ కనబడుతుంది కదా, అక్కడిని పుట్టిగానే ఇక్కడ ఫుల్ మంది రాత్రి బయట తిరుగుతారు ముంబైలో. ఇక జాతర అంటే ఆగుతారు, ఉచ్చుకోవస్తారు. వాళ్ళంతమంది జనం వచ్చారు, ఫుల్ మంది వచ్చారు. ఇక్కడ నుంచి కూడా పోవచ్చు తొవ్వ, కానీ మేము ఇక్కడ నుంచి పోక ఎంట్రన్స్ లేక్ మధ్యలో ఉండి మా చుట్టూ తొవ్వ ఉంటుంది అన్నట్టు. మా లేక్ మధ్యలో శివుని విగ్రహం కూడా ఉంటుంది. ఎంట్రన్స్లోనే ఆంజనేయ స్వామి ఫోటో మస్తు పెట్టారు. ఇంకా లోపల అయోధ్య సెట్ కూడా వేసారు, కానీ పోవడానికి లేదు, వీలు లేకుండే. మొత్తం ఫుల్ మంది ఉన్నారు, అందుకే ఇక అక్కడ దాకా పోలేదు చిన్నోడిని ఎత్తుకొని. ఇక జాతర అంటే ఏముంటాయి, లైట్స్తోనైతే ఫుల్ డెకరేట్ చేసారు. ఇంకా కలర్ బెలూన్స్ కూడా ఫుల్ ఉండే. ఇంకా హెయిర్ పెట్టుకునేవి అన్నీ బుగ్గలు అయితే ఫుల్ వచ్చినాయి, బెలూన్స్ కలర్. ఇక్కడ అన్ని యాక్సెసరీస్ ఏది ఇక దొరకందంటూ లేదు, అన్నీ ఉండే. చిన్నపిల్లలకి కూడా జైంట్ వీలు, కార్స్వి అన్నీ ఉండే. ఇక్కడ కీ చైన్స్ కూడా అమ్ముతారు. ఇక్కడ నుంచి ఇక లోపలికి ఎంట్రన్స్ అయోధ్య సెట్కి. కానీ మస్తు మంది ఉండే, పోరాకుండా అక్కడనే ఫుల్సేపు వెయిట్ చేసిన. అయినా జనం ఉన్నారు, అసలు మంది ఉండే. ఒకరు తోసుకునుడు, అటు నొక్కునుడు ఇటు నొక్కునుడు. లైట్స్ డెకరేషన్ అయితే ఫుల్ చేసారు, ఒక్క చెట్టును కూడా ఇసి పెట్టకుండా. ఇంత కూడా సందు లేకుండా మస్తు డెకరేట్ చేసారు. చూడ్డానికి ఏరియా మొత్తం లైట్లతోనే నిండిపోయింది. జైంట్ వీల్ అయితే ఒక 4-5 ఉన్నాయి. ఇక హయాన్ అయితే ఎక్కడ తప్పిపోతాడో అని ఆ మందులో మా నాన్ననైతే హయాన్ని ఎత్తుకొని ఉన్నాడు. ఇట్లా పెద్ద పెద్ద ఎంట్రన్స్లు పెట్టారు, వీటి కింద లైట్స్ పెట్టారు. ఆ ఎంట్రన్స్లోకి వెళ్ళి మనం లోపలికి పోవచ్చు అన్నట్టు. అదే లేక్ చుట్టూ రౌండ్గా దారి ఉంటుంది. ఆ దారిలోనే మొత్తం డెకరేషన్ చేసారు, లైట్ తోటి మొత్తం డెకరేట్ చేసారు. చెట్లకు ఇంకా గోడలకు అన్నిటికీ. ఇక్కడ ఇంకా సెకండ్ ఎంట్రన్స్లోనేమో వాటర్ మధ్యలో స్టే చేసి కచేరీ పెట్టిర్రు. పాటలు పాడడు హిందీలో, మరాఠీలో ఉండే. సినిమా షూటింగ్ జరిగినట్టు అనిపించింది నాకైతే. సూపర్ ఉండే చూడ్డానికి. అక్కడనే కొంచెం నిల్చొని తర్వాత ఇక ముందుకేనాం. ఈ ఒక్క ప్లేస్లోనే లైట్లు లేవు, కానీ మొత్తం లైట్లు పెట్టారు. ఎందుకు లేవో నాకు తెలియదు, కానీ అక్కడనైతే ఫుల్ బందోబస్తు గోడ ఉండే పెద్దది. అదే చూపెడుతున్నాం మీకు. ఇక్కడ కిందకి వెళ్ళి జాగలేదని ఇక గోడ మీకు వెళ్ళి కూడా నడుచుకుంటూ పోతారు. అంటే దీని కింద కూడా కొంచెం ప్లేస్ కిందకి. అక్కడనేమో అయోధ్య సెట్ వేసారు. అక్కడ నుంచి జై శ్రీరామ్ అని అంటారు. లేక్లో ముంబైలో ఎట్లా వర్షం బాగా కొడుతుంది కదా, ఈ లేక్లో ఎక్కువైన నీళ్ళు ఆ కిందికి వెళ్ళి వేరే కాడికి పోతాయి అన్నట్టు. ఈ మెట్లకి వెళ్ళి కిందికి కూడా వెళ్ళచ్చు. లైట్లు అయితే మొత్తం చెట్లకు చుట్టి మొత్తం కిందికి ఉగులాడేసారు. చూడండి ఎంత మస్తు కనబడుతుందో. ఇక్కడ వాటర్ కూడా ఇప్పుడు తక్కువ ఉన్నాయి. వర్షాకాలం అయితే మొత్తం మేము నిల్చున్న కాడికి కూడా ఇప్పుడు నడిచే తవ్వలకు కూడా నీళ్ళు వచ్చేస్తాయి మొత్తం. ఈ చెట్టును అయితే ఎక్కడ వదిలిపెట్టకుండా మొత్తం కిందికి వెళ్ళి చుట్టుకొని వచ్చారు. అక్కడ మధ్యలో శివుడు ఉన్నారు చూడండి, అదే శివుడు. ఇంకా ముంగటికి వెళ్ళి మంచిగా కనబడతాడు, మధ్యలో ఉంటాడు. సరిగా మధ్యలో శివ బండర కూడా కింద లైట్స్ పెట్టి. ఇలా బోటింగ్ కూడా ఉంటుంది, కానీ ఇప్పుడు బంద్ చేసారు. ఫస్ట్ ముందు పోయినప్పుడు ఉంటుండే. ఇప్పుడు చూడండి అయోధ్య సెట్ ఇక్కడ వేసారు కిందికి, కానీ ఇక్కడ నుంచి పోవడానికి దారి లేదు. అందుకే ఈ చెట్ల మధ్యలోకి వెళ్ళి తీసిన. ఇక్కడనేమో మొత్తం కూర్చోవడానికి అందరికి చైర్లు వేసి పెట్టారు. ఇక్కడనే
ఇక్కడ హయానికి చలి పెడుతుందని అలా పప్ప తాత టోపీ పెడుతురు. ముంబైలో ఎంత చలి ఉండదు కానీ ఇక బయటికి నైట్ టైం కదా చలి పెడుతుందని టోప్ తెచ్చినాం. చిన్నపిల్లలు పెద్దోళ్ళు అందరు ఫోటోషూట్లే, బెలూన్స్. ఇక్కడ హయానికి అయితే అది కొనిచ్చినాక సంబరం అయింది, ఎగిరేది ఎగురుడు. ఇక్కడ కొంచెం ముందుగా పోగానే సంస్కృతి ఆర్ట్ ఫెస్టివల్ ఉండే, మస్తు పెయింటింగ్స్ వేసిర్రు అక్కడ. సూపర్ ఉన్నాయి పెయింటింగ్స్ అయితే. మీరు కూడా చూడండి, మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే రాముడు, సీత, లక్ష్మణుడు, హనుమంతుడు ఉన్న పెయింటింగ్ నచ్చింది. మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ ముంగట పోతే అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, చికెన్వి, ఇక అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి. ఇటు సైడ్ ఏమో ఐస్ క్రీమ్స్, జ్యూసెస్. ఇక్కడ పెంకుటిల్లు లాగా చైర్స్ కూడా ఉంటాయి, టేబుల్స్. నాకైతే లేక్ పక్కన కూర్చొని తినడం చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమే లేదో కామెంట్ చేయండి. ఈ లేక్ పక్కన అంటే ఒక గుడి ఉంది, వినాయకుంది. కానీ మేము పోయే వరకే అది ఆ పంతులు తాళం వేసిపోతుండు. లేట్ అయింది కదా, ఇక అప్పటికే 10 or 11 అవుతుంది. అందుకే దండం పెట్టుకొని ఇక బయట వచ్చేసినాం. అక్కడ వీల్ చైర్లో కూర్చున్న ఆమె, చిన్న ఆమె ఉంది కదా, ఆమె ఏమో చేస్తుంది, అంటే పెయింటింగ్ సంథింగ్ ఏదో చేస్తుంది, లేకపోతే జాతకాలు ఏదో చెప్తుంది. ఆమె ఎప్పుడు అదే ప్లేస్లో ఉంటుంది. ఎప్పుడు హయాన్ అయితే ఆవిడే లేదు, మొత్తం ఒకటే ఉరుకుడు. మందిలు ఎక్కడ తప్పిపోతాడో అని మాకు భయం. ఆవిడు చేతి పట్టుకోమంటే అస్సలు పట్టుకోలేదు. ఇక ఇక్కడ అమ్మడానికి మొత్తం బుట్టలే, సంచులే బొమ్మలు, అన్ని టెడ్డీ బేర్స్ అన్నీ తీసుకుపోతారు. హయాన్ అయితే ఎగురుడు. శివాజీ మహారాజ్ది పెద్ద స్టాచ్యూ పెట్టిరు, మొత్తం మంచిగా డెకరేట్ చేసి. ఛత్రపతి శివాజీ మహారాజ్ది. ఇక అక్కడ కొంతసేపు ఉండి ఇంకా ముంగట వెళ్ళినాం. ఇక సెట్ అయితే సూపర్ వేసారు. మొత్తం అన్ని సెట్లు మంచిగా ఉండే. రోడ్కి 2 వైపులా స్టాల్స్ పెట్టిరు. అంటే ఇటు సైడ్ ఏమో బుక్స్, ఫుడ్ ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో బ్యాండ్, ఇంకా మంచి డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా బట్టలు లేనిదంటూ లేవు. అన్ని టీవీల కాడికి వెళ్ళి అన్నీ పెట్టేసారు. తర్వాత ఇక్కడ గేమ్స్ కూడా కొన్ని గేమ్స్, మనీ గేమ్స్, ఇంకా అక్కడ 360 కూడా పెట్టారు. ఇక్కడ ముంగట రాగానే సింగింగ్, ఇంకా ఫోటోషూట్ కోసం అయితే అన్నీ పెట్టారు. ఇక్కడ బటర్ఫ్లై కాడ అన్నీ కూడా ఫోటో దించినాం. టోపీ దించి ఫోటో దించమంటే ఆయనతో టోపీ పట్టుకున్నాడు. ఎక్కడో టాటూస్ కూడా ఇక్కడ ఫుల్ వేయించుకుంటారు కాబట్టి టాటూస్ కూడా ప్రతి ఎక్కడికైనా టాటూస్ అయితే కంపల్సరీ. ఇక్కడ సైడ్ మొత్తం ఇక ఫోటోషూట్వే, ఎక్కడ చూసినా మొత్తం రోడ్ మొత్తం ఫోటోషూట్కి. అందరు ఫోటోలు దిగడు ఎగబడి ఇక అట్నే తిరుక్కుంటా మళ్ళీ ఎక్కడ మనం ఎంట్రన్స్కి వచ్చేసినాం. ఎంట్రన్స్కి వచ్చినాక ఇక తర్వాత లోపలికి పోయి హయాన్ని కొంతసేపు అన్నిట్లో ఆడిపించుకొని వచ్చేసినాం. నాన్న ఇట్లా పాన్ తీసుకున్నారు, అన్ని రకాల పాన్ మస్తు డెకరేషన్ చేసిర్రు పాన్కి. ఇదేమో బొంబాయి మిఠాయి మిషన్ తయారు చేస్తారు కదా, బొంబాయి మిఠాయి అది. ఇవైతే కలర్ పాన్స్ ఉండే, 30 రూపీస్కి ఒక్కటట పాను. మా వాళ్ళు అయితే 3 పాన్లు తీసుకున్నారు, తింటారు. ఇక్కడ మొత్తం ఇక ఫేమస్ ఫుడ్, మాక్టైల్ అన్నీ. ఇక్కడనేమో వీటి లాస్ట్కి మొత్తం ఇక స్ట్రీట్ ఫుడ్, పానీపూరి, వడపావ్, బేల్పూరి, సమోసా అన్నీ. మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసినాం. ఎంట్రన్స్కి వచ్చినాక లోపలికి పోయి ఆయన్ని కొంతసేపు
ఆడిపించుకొని తర్వాత ఇంటికైతే ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఫుల్ ఉంటుంది కాబట్టి స్ట్రీట్ షాప్లోనే అయితే అన్నీ దొరుకుతాయి. ఇది లేదు అది పోదు అనుకుంటా, అన్నీ దొరుకుతాయి. మన దగ్గర పైసలు ఉండాలి కానీ ఫుల్ స్ట్రీట్ షాపింగ్ ఫుల్ తిరిగి లాస్ట్కి గేమ్స్ దగ్గరికి వచ్చేసినాం. బెలూన్ గేమ్, అన్ని గేమ్స్, జైంట్ వీల్ అన్ని దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ మనీ రింగ్స్ గేమ్ కూడా ఉంది. ఆయన అయితే ఈ కార్ రంగుల రత్నంలో కూర్చొని పెట్టినాం. ఈడే నడిపినట్టు ఫీల్ అయిపోయిండు కొంతసేపు, ఒక 5 నిమిషాలు. ఈయన పక్కనున్న పిల్లగాడైతే ఏడుసుడు. ఇక్కడైతే మంచిగా దింపుడు, ఇంకా ఆయన స్టీరింగ్ కూడా ఈడే దింపుడు అయానే. దీనిపైననే జైంట్ వీల్ కూడా ఉంది. వాళ్ళ అరుపులు చూసి కింద ఉన్న మాకే భయం అవడు, అంతా ఆనవరుడు. వాళ్ళు ఫుల్ భయమైంది మాకైతే ఎక్కక ముందుకే. జైంట్ వీల్ ఎక్కడానికైతే అటు సైడ్ నుంచి లైన్ కట్టిరు, దానికైతే పెద్ద క్యూ ఉంది. నాకైతే చూస్తేనే భయం అయింది. ఇక అవన్నీ చూసుకొని తర్వాత ఇక బాగా లేట్ అయిపోయిందని ఇంటికి వచ్చేసినాం. మళ్ళీ ఓలాలోనే కార్ బుక్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.